రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. రవ్వ లడ్డుకి మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దాంట్లో 1 కప్పు రవ్వ వేసుకోవాలి. ఆయిల్ లేకుండా మనం ఇలా వేపుకోవాలి. ఈ రవ్వ ఏంటంటే మరీ ఎర్రగా వేయకూడదు. బాగా కొంచెం వేడెక్కిన తర్వాత ఈ రవ్వని వేరే గిన్నెలో తీసుకోవాలి. ఇది వేగిపోయింది. 3 స్పూన్ల ఆయిల్ ఇలా వేసుకొని ఈ వేడెక్కిన ఆయిల్లో కిస్మిస్లు ఇలా వేపుకోవాలి. ఇవి వేగిపోయాయి. అదే ఆయిల్లో బాదం పప్పు కూడా వేపుకోవాలి. మిగిలిన ఆయిల్లో 1 కప్పు కొబ్బరి వేసి వేపుకోవాలి. కొబ్బరి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేపేసి పెట్టిన రవ్వని ఈ కొబ్బరిలోని ఇలా వేసేసుకోవాలి. అలాగే ఈ వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. కలిపేసుకున్నవి వేరే గిన్నెలో తీసుకోవాలి. ఇలాగా ఏ కప్పుతో మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే పంచదార కూడా తీసుకోవాలి. నీళ్ళు పంచదారలో వేసుకోవాలి. పంచదార అంతా ఇలాగ కరిగిపోయాక మనం దీన్ని ఇప్పుడు వేపి కలిపేసి ఉంచుకున్నాం కదా, ఇలాగ దీంట్లోని వేసి కలుపుకోవాలి. లడ్డూలు చుట్టుకోవాలి. గోరువెచ్చగా ఉండేటప్పుడు మనం ఉండలు ఇలా చుట్టుకోవాలి. ఒకవేళ మీకు ఉండ సరిగ్గా రాలేదు అనుకుంటే నీళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యి ముంచి ఆ ఉండలు కొంచెం చుట్టుకుంటే మనకి సరిగ్గా వచ్చేస్తాయి. చూసారు కదా రవ్వ లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూడండి, మీరు కూడా నేను చెప్పేలా చేసుకోండి, చాలా కరెక్ట్గా వస్తుంది.